నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది, స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు, ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం 119 కోట్లు అని చెప్పినాడు. కేటాయింపే 119 కోట్లు ఉంటే 400 కోట్ల స్కామ్ ఎట జరుగుతుంది? అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా, ఏమన్నా సేవించి పోతున్నారా? ఆరోపణలు ఎన్ని రోజులు ఈ ఆరోపణలు, ఈ పనికి మాలిన ఆరోపణలు. ఆ 119 కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు, కలెక్టర్ల అకౌంట్లలో ఎంత ఇచ్చినారు, ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు, కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు, టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. ఈ ఆడదాం ఆంధ్ర పైన సిఐడి ఎంక్వైరీలో ఏం దొరకకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే కనీసం వాళ్ళన్నా కొండనంత దొవ్వి ఎలకనేమన్నా పట్టుకుంటారేమో చూడాలా. ఎందుకంటే కానీ వాడు ఎవడో చెప్తాడు, నిన్న నాసిరికం వస్తువులు ఇచ్చినారంట. ఏమిచ్చినారు? 38 కోట్ల రూపాయలతోటి సామాగ్రి కొన్నారన్న. ఎంత? 38 కోట్లతో సామాగ్రి ఎన్ని సచివాలయాలకు కొన్నారు? 15,000 సచివాలయాలకు కొన్నారు. 15,000 సచివాలయాలకు 100 కోట్లు పెడితే ఇంగ్లీష్ విల్లో బ్యాట్లు, కోకాబురా బ్యాట్లు, కోకాబురా బాల్లు వస్తాయి. 38 కోట్లతోటి 15,000 సచివాలయాలకు ఇచ్చేటప్పుడు రబ్బర్ బాల్ బ్యాట్లే వస్తాయి తప్ప క్రికెట్ బాల్ బ్యాట్లు వస్తాయా? వానికి ఏమైనా తెలివైన ఉండాలి కదా మాట్లాడేటోనికి. ఇంకా ఎక్కువ ఆడదాం ఆంధ్ర గురించి డేటా కావాలంటే చంద్రబాబు నాయుడు సీటు పక్కనే ప్రద్యుమ్న గారు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయననే టెండర్లు వేసింది కానీ, ప్రొక్యూర్మెంట్ జరిపించినది కానీ, ఈ ఆడదాం ఆంధ్రాని కండక్ట్ చేసినది కూడా ఆ ప్రద్యుమ్న గారే. ఆ ప్రద్యుమ్న గారిని ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఏమన్నా సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకొకరు కానీ దీంట్లో ఆడదాం ఆంధ్రాలో ఏమైనా తిన్నారా అంటే, సార్ పాపం ఒక 50,000 రూపాయలు టికెట్లకు ఖర్చు పెట్టింటాం సార్ వాళ్ళపైన. ఈ కర్నూలు నుంచి విశాఖపట్నానికి, విశాఖపట్నం నుంచి కర్నూలుకి పాపం ఆడ వాళ్ళకి భోజనాలు 2 పూట్ల పెట్టి పంపించినాం సార్, అంతకుమించి వాళ్ళకేం ముట్టలేదు సార్ అని చెప్తే చంద్రబాబు కూడా పొద్దున్నే ఇడిచిపెట్టండి రా పాపం, వాళ్ళకేం టికెట్ డబ్బులు కూడా ఇచ్చినట్టు లేవంటాడు.